భారతీయులందరికీ నమస్కారాలండి. నేను మీ తాండా సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి గల ముఖ్యమైన ఉద్దేశం, మహిళా క్రీడాకారిణులు ఎవరైతే మహిళా క్రికెట్ క్రీడాకారిణులు ఉన్నారో వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొన్న ముంబై స్టేడియంలో జరిగినటువంటి ఐసీసీ వరల్డ్ మహిళా క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శించినటువంటి జెమిమా రోడ్రిగ్స్, మన భరత జాతి ముద్దుబిడ్డ జెమిమా రోడ్రిగ్స్ అద్భుతమైనటువంటి ప్రదర్శనను కనబరిచి శతకాన్ని సాధించడమే కాకుండా మహిళా క్రికెట్ టీంని ఫైనల్స్కి ఆశలు వదులుకున్నటువంటి సమయంలో అద్భుతమైన ప్రదర్శనతో జెమిమా రోడ్రిగ్స్ తన ప్రతిభను చాటుకుంటూ భారత మహిళా క్రికెట్ జట్టుని ఫైనల్స్కి చేర్చే విధంగా జెమిమా రోడ్రిగ్స్ క్రీడా ప్రతిభను కనబరచడం చాలా సంతోషదాయకం. అలాంటి క్రీడాకారులను, మహిళలను, ముఖ్యంగా మహిళా లోకం భారతదేశంలో మహిళలు ఇంత గట్టిగా, ఇంత దృఢంగా తయారయ్యి భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటే విధంగా వస్తున్నటువంటి తరుణంలో అదే మహిళా కోవకు చెందినటువంటి మహిళల క్రికెట్ జట్టు టీం అందరినీ కూడా మాజీ సైనిక రాష్ట్ర అధ్యక్షునిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ఇక్కడ కొంత బాధాకరమైన విషయం ఏమిటంటే, జెమిమా రోడ్రిగ్స్ తన శతకాన్ని సాధించి టీంకి విజయాన్ని సాధించిన తరుణంలో తను నమ్మినటువంటి జీసస్ దేవుణ్ణి గుర్తు చేసుకోవటం కొంతమంది ఆకతాయిలనండి, లేదా కొంతమంది తప్పు పట్టడం చాలా బాధాకరం. భారతదేశం ఈ రోజున సుభిక్షంగా ఉందంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం విభిన్న రకాల జాతులు, విభిన్న రకాల కులాల, మతాల అందరూ కలిసి భారతదేశం రాజ్యాంగానికి కట్టుబడి మనం నడవటం. అన్ని కులాల, మతాల వ్యక్తులు మనుషులు సైన్యంలో చేరి సైనికులుగా దేశ రక్షణ ఏ విధంగా మనం కాపాడతామో అదేవిధంగా క్రీడాకారుల్లో కూడా అన్ని మతాల, అన్ని కులాల వారు ఉంటారు. కాబట్టి అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు కలిసి భారతదేశ మువ్వనెల జెండాని రెపరెపలాడిస్తారు. కాబట్టి ఎవరు కూడా ఎవరికి సంబంధించిన దేవుణ్ణి వారు స్మరించుకోవటం, ఆ దేవుని స్మరించుకొని దేశానికి ఖ్యాతిని తీసుకొచ్చే క్రమంలో స్మరించుకుంటే తప్పేంటని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి క్రీడలకు, క్రీడాకారులకు మతాలను, కులాలను ఆపాదించకుండా వినోదాత్మకంగాను, దేశ ఖ్యాతిని పెంచే విధంగాను, దేశ గౌరవ మర్యాదలకి సంబంధించిన విషయంగానే చూడాలి తప్పితే, ఎవరు కూడా ఈ క్రీడాకారిని ఆ మతానికి సంబంధించిన వాళ్ళు, ఆ క్రీడాకారులు ఈ మతానికి సంబంధించిన వాళ్ళు, ఈ కులానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మాట్లాడే విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మనందరం కూడా ఎవరి మతాన్ని వారు గౌరవించుకుందాం, ఎవరి దేవుడిని వారు పూజించుకుందాం, అందరం కలిసి రాజ్యాంగానికి కట్టుబడదాం, భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడదాం అని చెప్పి తెలియజేస్తూ, భారతదేశానికి ఇంత పెద్ద విజయాన్ని అందించినటువంటి జెమిమా రోడ్రిగ్స్తో పాటు మహిళా క్రీడాకారులందరికీ కూడా మరొక్కసారి మా మాజీ సైనికుల తరపున రాష్ట్ర అధ్యక్షునిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు జరగబోయే ఫైనల్స్లో కూడా మన భారత మహిళా జట్టు ఐసీసీ వరల్డ్ కప్ విజయం సాధించి భారతదేశం యొక్క మువ్వనెల జెండాని రెపరెపలాడించి మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తారని ఆశిస్తూ, మరొకసారి భారత్ మాతాకు జై నినాదాలతో ఎవరు కూడా క్రీడాకారులకు దయచేసి కులాలను, మతాలను ఆపాదించవద్దని చెప్పి, సైనికులకు కానీ క్రీడాకారులకు కానీ దేశ ఖ్యాతిని పెంచే క్రమంలో కుల మతాలను ఆపాదించడం
చాలా తప్పు అని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.